అలాగే నా పేరు మైత్ర వెంకట మై ఛానల్ అప్పటికే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ రెస్పాన్స్ ఒకటి చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో కలకత్తాలో ఒకప్పుడు జరిగిన ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఇన్సిడెంట్ కోసం మనకందరికీ తెలిసిందే. ఒక ట్రైనీ జూనియర్ డాక్టర్ ఒక అమ్మాయిని 31 ఏళ్ళ ఒక అమ్మాయిని చాలా అంటే చాలా ఘోరంగా మానభంగం చేసి చంపేశారు. సో అది ఇంకా మర్చిపోలేదు కూడా మనం. దాని తాలూకా ఆలోచనలు కానీ జ్ఞాపకాలు కానీ ఇప్పటికీ మన మైండ్లో అలా తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికీ కూడా అమ్మాయికి జస్టిస్ జరిగినట్టుగా మనకైతే ఎక్కడా కూడా కనబడలేదు. సో ఎవరో ఒక వ్యక్తిని అయితే అరెస్ట్ చేశారు. సో అతనేమో నేనేమీ చేయలేదు, నన్ను ఇందులో ఇరికిస్తున్నారని కూడా చెప్పాడు. సో ఇవన్నీ తిరుగుతూ ఉండడం వల్ల ఏదో జరుగుతోంది తెర వెనక అనే ఒపీనియన్ అయితే మనకు చాలా బలంగా ఉంది. బట్ అయినప్పటికీ కూడా యూనో పీపుల్ అయితే దానికి అంటే ఆ ఎంటైర్ సిచ్యువేషన్కి ప్రాపర్గా జస్టిఫికేషన్ అయితే చేయలేకపోయారు. అంటే జస్టిస్ జరిగేంత వరకు పీపుల్ వెయిట్ చేయలేకపోయారు, వదిలేశారు. కొన్ని రోజుల పాటు ఏదో క్యాండిల్లు పట్టుకొని మార్చింగ్లు చేసిన తర్వాత రోల్ రైడ్ అని ఒక పాట ఉంటుంది. క్యాండిల్లు పట్టుకొని మార్చింగ్లు చేస్తారు, క్యాండిల్లు ఆరిపోగానే ఇంటికి వెళ్ళిపోతారని చెప్పి సేమ్ అదే జరిగింది యాక్చువల్లీ. సో ఎలాగా ఇదంతా నడిచింది. సేమ్ ఆ సుశాంత్ సింగ్ రాజ్పూత్ కేసు ఏదైతే ఉందో దానిలాగే ఇది కూడా కనుమరుగైపోద్ది కొద్ది రోజుల తర్వాత. బట్ అది ఇంకా పూర్తిగా మర్చిపోకముందే సేమ్ అలాంటి కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇంకొకటి జరిగింది. సేమ్ మళ్ళీ వెస్ట్ బెంగాల్లోని పాశ్చిమ్ బార్దామ్ అనే ఒక డిస్ట్రిక్ట్లో ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉంది. ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో సెకండ్ ఇయర్ MBBS చదువుతున్న ఒక విద్యార్థినిని కొంతమంది వ్యక్తులు చాలా అంటే చాలా దారుణంగా మానభంగం చేశారు. అండ్ దానికి సంబంధించి ఒక ముగ్గురిని అయితే అరెస్ట్ చేశారు ప్రస్తుతానికి. బట్ ఆ ముగ్గురు కూడా జైలుకి వెళ్తున్న టైంలో, కోర్టు తీసుకొని వెళ్తున్న టైంలో ఒకరు బయటికి ఏమని చెప్పారంటే, మాకు దీనికి సంబంధం లేదు, మమ్మల్ని ఇందులో ఇరికిస్తున్నారు అని చెప్పాడు. సేమ్ అదే సిచ్యువేషన్. సేమ్ నాకు ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ చూస్తున్నట్టు అనిపించింది. కాకపోతే ఏమంటే అందులో ఆ అమ్మాయి చనిపోయింది వెంటనే. ఇక్కడ ఏంటంటే ఈ అమ్మాయి కొద్దో గొప్ప ప్రాణాలతో ఉంది ప్రస్తుతానికి. అండ్ ప్రస్తుతానికి ఆమె కండిషన్ స్టేబుల్గానే ఉందని చెప్పి డాక్టర్స్ కూడా చెబుతున్నారు. సో దానివల్ల ఓకే, కొంచెం ఆ ఒక్క డిఫరెన్స్ అయితే ఉందో తప్పిస్తే ఇంకా అసలు ఎక్కడా కూడా నాకైతే మాత్రం డిఫరెన్సెస్ అయితే కనిపించట్లేదు. సో అసలు ఏం జరిగింది అనేది కొంచెం డీటెయిల్గా తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. బేసిక్గా ఈ అమ్మాయి ఫ్యామిలీ ఒడిస్సాలోని బాలసోర్ ప్రాంతం నుంచి వెస్ట్ బెంగాల్కి అయితే వచ్చి సెటిల్ అయ్యారు. అండ్ ఇక్కడ ఈ అమ్మాయి ఒక ప్రైవేట్ కాలేజ్లో MBBS అయితే చదువుతుంది, సెకండ్ ఇయర్ చదువుతుంది ప్రస్తుతానికి. సో ఆ టైంలో ఆ రోజు ఏమైందంటే తన స్నేహితుడితో కలిసి బయటికి ఫుడ్ తినడం కోసం అని చెప్పి వెళ్ళింది. సో దానికి వాళ్ళు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే, యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఆ రోజు ఈవినింగ్ 7:58 టైంలో ఇద్దరు స్టూడెంట్స్ కూడా క్యాంపస్ వదిలేసి డిన్నర్ కోసం వెళ్ళారు. అండ్ ఒకరు 8:42కి మళ్ళీ తిరిగి వచ్చారు. బట్ మళ్ళీ కాసేపు అక్కడే తిరిగిన తర్వాత ఆ పర్సన్ మళ్ళీ బయటికి వెళ్ళాడు 5-6 మినిట్స్ తర్వాత. అండ్ 8:48 టైంలో ఈ అమ్మాయి కూడా బయటకు అయితే వెళ్ళింది. అండ్ వాళ్ళిద్దరూ మళ్ళీ 9:29కి రిటర్న్ అయ్యారు. అండ్ ఆ అమ్మాయి 9:31కి గర్ల్స్ హాస్టల్ వైపు అయితే వెళ్ళింది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే, తను క్యాంపస్ బయట ఉన్న టైంలో ఆ ఫిమేల్ స్టూడెంట్ ఏదైతే ఉందో తన మీద ఈ లైంగిక దాడి జరిగింది. తను తన స్నేహితుడిని కలవడం కోసం ఆ గేట్ దగ్గరికి వెళ్తున్న టైంలో, క్యాంపస్ గేట్ దగ్గరికి వెళ్తున్న టైంలో కొంతమంది వ్యక్తులు తనని వెంబడిస్తున్నట్టు తనకు అనిపించింది. అండ్ ఆ టైంలో తను కొంచెం భయపడుతూ కొంచెం స్పీడ్గా నడవడం మొదలుపెట్టింది. అండ్ ఆ అబ్బాయి ఎవరైతే గేట్ దగ్గర ఉన్నాడో ఆ అబ్బాయి కూడా వాళ్ళని చూసి దగ్గరగా ఉన్న జంగిల్ వైపు పరిగెట్టడం మొదలుపెట్టాడు. అండ్ ఆ అమ్మాయి కూడా భయంతో అటువైపే పరిగెట్టడం మొదలుపెట్టింది. బట్ వాళ్ళు ఆ అమ్మాయిని పట్టేసుకొని ఆ జంగిల్లోకి లాక్కొని వెళ్ళిపోయి ఆ అమ్మాయిని అయితే మానభంగం చేశారు. సో ఇది బేసిక్గా కాలేజ్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. సో ఆ అమ్మాయి అయితే హాస్టల్కి అయితే వచ్చేసింది. అంటే ఆ తర్వాత ఆ పర్సనే వెళ్ళి, అంటే ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయే వెళ్ళి ఆ అమ్మాయిని చూశాడు అండ్ ఆ అమ్మాయిని తీసుకొని వచ్చాడు. అండ్ తర్వాత ఆ అమ్మాయి హాస్టల్కి అయితే వెళ్ళింది. బట్ హాస్టల్కి వెళ్ళిన తర్వాత అక్కడ తన సిచ్యువేషన్ ఏంటో అర్థమైంది. సో ఇమీడియట్గా తనని హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళారు. సో తనకి ట్రీట్మెంట్ అయితే ఇప్పించడం జరిగింది ఇమీడియట్గా. అండ్ ఇమీడియట్గా కేసు అయితే రిజిస్టర్ అయింది. సో లోకల్ పోలీసులకి ఇమీడియట్గా దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ అయితే మొదలు పెట్టారని చెప్పారు. అండ్ ఆ ప్రైవేట్ కాలేజ్ అదే ఆ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో వాళ్ళైతే మాత్రం విద్యార్థి తరపున నిలబడుతూ మేము ఆమెకి ఎట్టి పరిస్థితుల్లోనే సపోర్ట్గా ఉంటాము. అండ్ ఆ అమ్మాయికి న్యాయం జరిగేలాగా మేము మా 100% సపోర్ట్ అయితే ఇస్తామని అయితే చెప్పారు. సో ఇంకా వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము ఇక్కడ విద్యార్థుల యొక్క సేఫ్టీకి చాలా ఎక్కువ ప్రియారిటీ ఇస్తాము. ఇక్కడ కేవలం మెడికల్ కేర్ మాత్రమే కాదు, సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆమెకు కూడా మేము అదే చేస్తామని చెప్పారు. అండ్ లా ఎన్ఫోర్స్మెంట్తో మేము 100%
మద్దతుగా ఉంటామని కూడా చెప్పారు. సో ఇలాగ రకరకాలుగా చెప్పారనమాట. ట్రాన్స్పరెంట్గా ఉంటాము ఏవేవో చెప్పారు మొత్తానికి. అండ్ తన ఫాదర్ చెబుతుంది ఏంటి అంటే, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చాలా అంటే చాలా వరస్ట్గా బిహేవ్ చేస్తోంది. నాకు ఫోన్ వచ్చిన తర్వాత నేను నా డాటర్ని చూడడానికి అని చెప్పి వచ్చాను. అండ్ రీచ్ అయిన తర్వాత నా డాటర్ సీరియస్ కండిషన్లో ఉంది ఆ టైంకి అయితే. అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అసలు ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు ప్రాపర్గా. అండ్ తన ఫ్రెండ్తో కలిసి పుచ్కా అంట, అది ఏదో సంథింగ్ అంటే నాకు తెలిసి వెస్ట్ బెంగాల్లో కొంచెం బాగా పాపులర్ ఐటమ్ అనుకుంటా. సో దాన్ని తినడం కోసం తన ఫ్రెండ్తో పాటు గేట్ దగ్గరికి అయితే వెళ్ళింది. సో ఆ టైంలోనే ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. 4 లేదా 5 వ్యక్తులు ఆమెనైతే అడవిలోకి లాక్కొని వెళ్ళిపోయారు. ఆమెను మానభంగం చేశారు. ఆమె మొబైల్ ఫోన్ కూడా తీసేసుకొని మళ్ళీ తన దగ్గర నుంచి ఒక 3,000 రూపాయలు రిటర్న్ కూడా అడిగారు. సో ఆ తర్వాత తన కూతురునైతే ఆ అబ్బాయి తిరిగి తీసుకొని వచ్చాడని చెప్పి ఆయన కూడా కన్ఫర్మ్ చేశారు. సో నా కూతురికి అయితే న్యాయం జరగాలి, ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ ఇంకెవరికి కూడా జరగకూడదు. అండ్ ఎంతోమందికి డాక్టర్గా అయ్యి సేవ చేయాలనుకున్న నా కూతురు ఇప్పుడు ఈరోజు ప్రాపర్ సెక్యూరిటీ లేకపోవడం వల్ల క్యాంపస్లో ఇలాంటి పరిస్థితిలో ఉందని చెప్పి ఆయన అయితే చెబుతున్నారు. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికైతే పోలీసులు ఒక 3 అయితే అరెస్ట్ చేశారు. ఆ 3 వ్యక్తులు కూడా కొంచెం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేవాళ్ళని. ఆ 3 పేర్లు వచ్చి అపు బారి, అతని వయసు 21 సంవత్సరాలు. ఇంకొకరి పేరు ఫిర్దోస్ షేక్, అతని పేరు 23 సంవత్సరాలు. ఇంకొక అతని పేరు షేక్ రియాజుద్దీన్, ఇతని వయసు 32 సంవత్సరాలు. ఈ ముగ్గురిని అయితే అదుపులో తీసుకున్నారు. అలాగే ఆ విద్యార్థి యొక్క మొబైల్ ఫోన్ ఏదైతే వాళ్ళు లాగేసుకున్నారో దాన్ని కూడా పోలీసులు సీజ్ చేశారు వాళ్ళ దగ్గర నుంచి. అండ్ వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్ళారు. అండ్ వాళ్ళని ప్రస్తుతానికైతే కోర్టులో సబ్మిట్ చేసి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. అండ్ ఆ టైంలో వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మా మీద ఏవైతే అలిగేషన్స్ చేశారో అవన్నీ కూడా ఫేక్ అని చెప్తున్నారు. అండ్ మరొక పక్క అక్కడ లోకల్ ఉమెన్ సెక్యూరిటీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళలో ఒక ఆవిడ ఏమని చెబుతున్నారంటే, ఇక్కడ మేము 100% న్యాయం చేసేలా చూస్తాం మా అమ్మాయికి. అండ్ ఆ ఫాదర్ కూడా మా మీద నమ్మకం ఉంచారు, ఇక్కడ న్యాయం జరుగుతుందని చెప్పి ఆవిడ చెబుతోంది. బీజేపీ మాత్రం దీన్ని రాజకీయ లబ్ధి కోసం దీన్ని వాడుకుంటుందని కూడా ఆవిడ చెప్తోంది. కానీ మరోపక్క ఫాదర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా, మేము ఇక్కడ ఉండము, మేము ఒడిశా వెళ్ళిపోతాము, మాకు ఆ ఒడిశా పిఎం, ఒడిశా ఎస్పీ వీళ్ళే సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు కనుక లేకపోయింటే ఈ పాటికి మా అమ్మాయిని చంపేసును, ఈ విషయం బయటికి రాకుండా ఉండేందుకు, ఖచ్చితంగా ఇక్కడ ఉంటే మా అమ్మాయిని చంపేస్తారు కూడా భవిష్యత్తులో, అందుకే మేము ఒరిస్సాకి వెళ్ళిపోతాం, మమ్మల్ని అక్కడికి తిరిగి తెచ్చేసేయండి, మా అమ్మాయికి ట్రీట్మెంట్ కూడా అక్కడే ఇప్పించుకుంటాం, మేమైతే ఇక్కడ ఉండం, మాకు ఇక్కడ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదని చెప్పి ఆయన అయితే మొహం మీద చెప్తున్నాడు. సరే, ఇదంతా ఒకవైపు అయితే మమతా బెనర్జీని దీని గురించి క్వశ్చన్ చేస్తే ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా, ఆ స్టేట్మెంట్ వింటే చెప్పుతో కొట్టాలనిపిస్తుంది తెలుసా. ఆవిడ సీఎం అయితే అవని కానీ ఒక స్టేట్కి మనకు అనవసరం, మన స్టేట్ అయితే ఎలాగూ కాదు, అండ్ ఆవిడకి మన భాష కూడా అర్థం కాదు. ఇన్ కేస్ ఒకవేళ భాష అర్థమయ్యేలాగా రేపన్న రోజు నేను ఎప్పుడైనా హిందీలో ఒకవేళ మాట్లాడినా కూడా ఖచ్చితంగా చెప్తున్నా ఇలాగే మాట్లాడతాను నేను. ఎందుకంటే మేబీ అప్పుడు నాకు కొంచెం సీరియస్ ఇష్యూస్ ఉండొచ్చు, బట్ నేను వెస్ట్ బెంగాల్లో ఉన్నాను కాబట్టి నాకు అంత ప్రాబ్లం ఉండదులేండి. కానీ బట్ డెఫినెట్గా చెప్తున్నా, ఆవిడ అన్న స్టేట్మెంట్ ఏంటో తెలుసా, అసలు ఆ అమ్మాయి రాత్రిపూట ఎందుకు బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్తే ఇలాగే ఉంటుంది, ఆడవాళ్ళు రాత్రిపూట బయటికి వెళ్ళకూడదు అని చెప్పి ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్. అంటే ఆవిడ చెప్పిన దాని ప్రకారం అయితే మన కార్ యాక్సిడెంట్ అయితే మనం కార్లు కొనకూడదు, కార్లో తిరగకూడదు, బైక్ యాక్సిడెంట్ అయితే బైకులు కొనకూడదు, బైకుల్లో తిరగకూడదు, బస్సు యాక్సిడెంట్ అయితే బస్సులు కొనకూడదు, బస్సుల్లో తిరగకూడదు. ఏం దిక్కుమాలిన పాయింట్ చెప్పింది తెలుసా ఆవిడ. నిజంగా చెప్తున్నా, అంటే ఆడవాళ్ళు బయటికి రాత్రిపూట బయటికి అదేమన్నా పోనీ అర్ధరాత్రి 2 పోనీ 1 గంట పోనీ కాదే, 8:48కి ఆ అమ్మాయి బయటకు వెళ్ళింది, 9:29కి మళ్ళీ లోపలికి వచ్చింది. ఈ గ్యాప్లో జరిగిన దారుణం ఇదంతా కూడా. ఆ కాలేజీలో బేసిక్ సెక్యూరిటీని ఇవ్వలేకపోతున్నారు. అసలు అది ఏమి దిక్కుమాలిన కాలేజు, ఆ కాలేజ్ లైసెన్స్ సస్పెండ్ చేయాలి కదా. ఇప్పుడు నీకు క్యాంపస్లోనే సెక్యూరిటీ లేకపోతే ఇంకెందుకు, సరే పోనీ క్యాంపస్ బయట అయినా సరే ఎందుకు ఆ మినిమల్ సెక్యూరిటీ ఎందుకు లేదు, అంటే ఇలా జరుగుతుందనే బేసిక్ సెన్స్ కూడా లేదా. అలాంటి ఒక వరస్ట్ అడ్మినిస్ట్రేషన్ అక్కడ నడుస్తూ ఉంటే దానికి సపోర్ట్గా ఈవిడ మాట్లాడుతూ అందులో ఉన్నవాళ్ళ తప్పని చెప్పి ఆ అమ్మాయిలు తప్పని చెప్పి మాట్లాడుతుంటే ఆవిడికి ఎట్లా ఓట్లు వేస్తున్నారయ్యా నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఆవిడకి ఎట్లా ఓట్లు వేయబుద్ధి వేస్తుంది అక్కడ వాళ్ళకి. అంటే నాకు తెలిసి బుర్రనోడు ఎవ్వడో కూడా జనరల్గా ఇవన్నీ చూస్తున్న వాళ్ళు ఎవ్వరూ ఆవిడకి ఓట్లు అయితే వేయరు ఖచ్చితంగా. ఆవిడికి ఓట్లు వేస్తున్న వాళ్ళు అంటే ఖచ్చితంగా నన్ను అడిగితే
ఈ ఏమంటారు రోహింగ్యాస్ ఎవరైతే ఉన్నారో ఆవిడ బంగ్లాదేశ్ నుంచి రానిచ్చి వాళ్ళందరికీ కూడా అక్కడ ఆ ఆధార్ కార్డులు ఓటర్ ఐడీలు ఇవన్నీ వచ్చేసేలా చేస్తుంది కదా. సో అందువల్ల నాకు తెలిసి ఆవిడికి మట్టుకే నాకు తెలిసి వస్తున్నాయేమో. అక్కడ కూడా బీజేపీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ వరస్ట్ పార్టీ ఏంటో తెలుసా, 2016 ఎలక్షన్స్కి 2021 ఎలక్షన్స్కి ఆవిడకి 4 సీట్లు పెరిగాయి. అంటే మేబీ బీజేపీకి ఏంటంటే 74 సీట్లు పెరిగాయి. అంతకుముందు 3 సీట్లే వచ్చిన చోట ఓటు బ్యాంక్ వచ్చి ఇద్దరికి 10% డిఫరెన్స్ అయితే ఉంది. అక్కడ ఆ ఓట్లన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇటు సిపిఐ నుంచి, కాంగ్రెస్ నుంచి, ఈ 2 పార్టీల నుంచి వచ్చాయి. బట్ ఈవిడ ఓట్లు వెళ్ళట్లే అసలు. అది ఏందో నాకు అర్థం కాదు. అంటే అఫ్కోర్స్ వాళ్ళదే అలయన్సే, నేను కాదన్ను. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అనేది ఒక అలయన్స్. సో ఆ అలయన్స్లో భాగంగానే వీళ్ళు ఉన్నారు. బట్ ఆవిడ ఓట్లు అయితే అసలు తగ్గట్లే. ఇంత జరుగుతున్నా కూడా ఆవిడ ఓట్లు వేస్తారు. నాకు అది ఇక్కడ హైలైట్ పాయింట్ యాక్చువల్లీ. ఏం చెప్తాం ఇంకా. సో బీజేపీ వస్తే కానీ అక్కడ హిందువుల పరిస్థితి మారదు. అండ్ అక్కడ డెఫినెట్గా అక్కడ సిచ్యువేషన్స్ అయితే మారవు. మేబీ ఏమో చూడాలి. ఈసారి ఇంకొంచెం మారుతుంది సిచ్యువేషన్ అయితే. బట్ అది ఎలా ఉంటుంది ఏంటనేది మనం చెప్పలేము. బట్ అది ఎంతవరకు ఇంపాక్ట్ ఇస్తుంది అనేది మనం చెప్పలేము. ఇప్పుడు ఓటింగ్ అనేది కొన్ని నియోజకవర్గాలు ఆవిడ చాలా స్ట్రాంగ్ ఉంది, అందువల్ల గెలిచేస్తుంది ఏమో డౌట్. అండ్ బేసిక్గా అక్కడ ఏంటంటే 148 సీట్స్ అయితే రావాల్సి ఉంటుంది మెజారిటీ కావాలంటే. సో మరి అలాగా వస్తుందో రాదో మరి బీజేపీకి ఐడియా లేదు. బట్ ఏమో ఆవిడైతే రాకూడదబ్బా. వెస్ట్ బెంగాల్ అనేది వెస్ట్ బెంగాల్, కేరళ ఎస్పెషల్లీ 2 ప్రాంతాలు కూడా బేసిక్గా మళ్ళీ బీజేపీ చేతిలోకి వెళ్తే కానీ బాగుపడవు. అది పాయింట్ అక్కడ. లేదంటే హిందువుల పరిస్థితి చాలా కష్టం అయిపోద్ది ఆ 2 స్టేట్లలోని కూడా. అఫ్కోర్స్ నార్త్ సైడ్లో కూడా కొన్ని చోట్ల ఉన్నదిలేండి, అది వేరు. మణిపూర్ సైడ్ కానీ వేరే సైడ్ కానీ. బట్ చూడాలి ఏంటి సిచ్యువేషన్ అనేది. సో దాట్స్ గైస్, ఇది ఇంకొక ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ కలకత్తాలో జరిగింది. సో వెస్ట్ బెంగాల్లో ఉన్న సిచ్యువేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ మమతా బెనర్జీ మీద మీ అభిప్రాయం ఏంటి? మమతా బెనర్జీ ఇచ్చిన స్టేట్మెంట్ మీద మీ రియాక్షన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఆల్సో అయితే అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.